గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా 121 కీర్తన 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన నీ పాదం తొట్టులనియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఈ వచనంలో రెండు మాటలు. మన పాదము తొట్టుల పడకుండా చేయుట, మనను కాచి కాపాడువాడు కునుకకుండా మెలకువగా ఉండుట. పాదము తొట్టుల్లో పడడం అంటే మనము ఏ శోధనలోనూ ఏ పాపంలోనూ పడకుండా ఉండడం. కాలు జారడం అంటే పాపంలో పడడం, ఏదైనా అవ్వచ్చు అది. అటువంటి కాలు జారకుండా పాపంలో పడకుండా ఉండాలి అంటే మన శక్తి సరిపోదు. నరులు సన్మార్గములో నడుచుట వారి వశంలో లేదు. మనల్ని మనం కాపాడుకోలేము. ఇంకా మన పిల్లల్ని ఏం కాపాడుకోగలం? మన కుటుంబాన్ని ఏం రక్షించుకోగలం? మనల్ని కానీ మన కుటుంబాలను కానీ రక్షించేవాడు ఆ యేసయ్య. ఆ యేసయ్య ఎటువంటి వాడంట? ఆ వాక్యం ఏముందండి? ఆయన నీ పాదం తొట్టులనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కనురెప్ప పాటున కూడా మనను విడిచిపెట్టే దేవుడు కాడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నేను శోధనలో పడిపోతున్నాను, ఆపదలో పడిపోతున్నాను, నా శక్తి సరిపోవట్లేదు అనే పరిస్థితుల్లో కూడా మన హృదయంలో ఎడతెగని ప్రార్థన, ప్రభువు మీద అచంచలమైన విశ్వాసము మనకున్నప్పుడు దేవుడు మనల్ని మన కాలు జారే సమయంలో మనం పట్టి నడిపించేవాడు. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 18వ వచనంలో కీర్తనకారుడు అంటారు, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఒక్కొక్కసారి మన శక్తికి మించిన శోధన ఎదురైనప్పుడు, నా కాలు జారెను, నేను శోధనలో పడిపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, తెలిసి తప్పు చేస్తున్నాను అనే సమయంలో కూడా కనికరం గల దేవుడు ఆయన కృపను పంపి ఆ పాపము మన ద్వారా జరగకుండా మనల్ని షీల్డ్ చేసి, మనల్ని సంరక్షించి, మనల్ని కాచి కాపాడే దేవుడు మనకున్నాడు. అది పాపమే అవ్వచ్చు, శత్రువే అవ్వచ్చు, ఆపదే అవ్వచ్చు, మరణమే అవ్వచ్చు. దేవుడు మనలను శోధన నుంచి రక్షిస్తాడు, శ్రమ నుండి కాపాడుతాడు. సాతానుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు ఎదురు చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. వాడు తిరగాల ఒకరి నుంచి ఒకరికి, కానీ మన దేవుడు తిరగక్కర్లేదు. ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు. ఆయన కన్నులు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉన్నాయి. మనం ఏ శోధనలో ఏ ఆపదలో ఉన్నా సరే, 33వ కీర్తన 18వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు దేవుడు, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. ఎప్పుడు మన మీద ఆయన దృష్టి ఖచ్చితంగా నిలిచి ఉన్నది. ఎందుకని? మనము ఆయన భయభక్తులు కలిగిన వారు. 2, ఆయన కృప కొరకు కనిపెడుతున్నాం, కానీ నా శక్తి ఉంది, నా తెలివి ఉంది, నా బలం ఉంది అనుకోవట్లేదు. ప్రతిరోజు ఆయన పాదాలు పట్టి ఎందుకు ప్రార్థన చేస్తున్నాము అంటే, ప్రభువా ఈరోజు నేను పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి నా శక్తి సరిపోదయ్యా. ఎదుర్కొంటున్న శోధనలు కానీ, ఆకర్షిస్తున్న ఆకర్షణలు కానీ, మనుషులు కానీ, సాతాను శక్తులు కానీ, వాటన్నిటినీ జయించడానికి నా శక్తి సరిపోదయ్యా. నీ కృప మీద ఆధారపడుతున్న నీ బిడ్డనయ్యా, నన్ను కరుణించు ప్రభు అని దేవునికి మనం హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన కన్నులు మన మీద ఉంచి, శోధనైన, శ్రమైన, అనారోగ్యమైన, ఆపదైన, మరణమైన మనల్ని నిత్యం సంరక్షించి కాపాడే ఆ దేవుని కన్నులు మన పైన ఉన్నాయనే సత్యాన్ని గమనించి మనకి సహాయం చేస్తూ, మన రాకపోకలందు మనకు తోడుంటూ, మన ప్రతి ఇబ్బందిలో ఆయన దూతలను మనకు తోడుంచి సంరక్షించి దేవుడు మనకున్నాడు. ఆయన వైపు చూద్దాం. ఈరోజు ఆయనకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను బలహీనురాలినయ్యా, నా శక్తికి మించిన శోధన నేను ఫేస్ చేస్తున్నానయ్యా, నీ కృపతో నన్ను ఆదరించండి అయ్యా. నా కాలు జారిపోతుందనే సమయంలో నీ కృపయే నన్ను ఎత్తి పట్టుకుంటుందయ్యా. నీ కృపతో నన్ను పట్టుకోరండి ప్రభు, నీ కృపతో నన్ను కాపాడండి ప్రభు, నీ కృపతో నన్ను శోధన నుండి, శ్రమ నుంచి రక్షించి కాపాడు ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. ఖచ్చితంగా ఆయన కన్నులు ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఎలాగైతే ఉన్నదో మనల్ని రక్షించడానికి సమర్థుడైన యేసయ్య పాదాలు పట్టుకుందాం. యేసయ్య నన్ను, నిన్ను, మనలందరినీ, మన కుటుంబాన్ని పాపము నుంచి రక్షించి, కీడు నుండి కాపాడి, ఆయన కృపతో ఆయనకు ప్రీతికరంగా మనల్ని నిలబెట్టును గాక.
ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయం నుంచి నీ వాక్యం బట్టి వందనాలు. వాక్య ప్రకారంగా ఈరోజు మా ప్రయాణాల్లో, మా పనుల్లో, మా సహవాసములో, మా ప్రతి శోధనలో, మా ప్రతి శ్రమలో మమ్మల్ని రక్షించి, కాపాడి, క్షమించి నీకు ప్రీతికరంగా నిలబెట్టమని బలహీనముగా నీ కృప కొరకు కనిపెడుతూ నీ భయభక్తులతో నీ పాదాలు పట్టుకుంటున్న మమ్ములను, మా కుటుంబాలను క్షమించి, రక్షించి, కాపాడి, విమోచించి, పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు తోడుని నడిపించి దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. Have a very blessed day.